ఈ గుడి అడ్రస్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర నుండి స్ట్రెయిట్‌గా వెంకటేశ్వర స్వామి కమాన్ వస్తుంది. అది దాటిన తర్వాత డొక్కలమ్మ కమాన్ వస్తుంది. దాని లోపల నుండి వచ్చేసేయాలి. స్టేషన్ నుండి వస్తే సెకండ్ బజార్ నుండి స్ట్రెయిట్ మోండా మార్కెట్ నుండి వస్తే పాత పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత అమ్మవారి గుడి వస్తుంది. కొంచెం లోపలికి రావాలి. అమ్మవారికి శుక్రవారం అయితేనేమో 9 వారాలు, ఆదివారం అయితే 9 వారాలు, మంగళవారం మెయిన్ డే ఆమెది. మంగళవారము 9 వారాలు. మీరు ఏ రోజు అనుకుంటారో ఆ రోజు మాత్రం ఆ 9 వారాలు మాత్రం మీరు అనుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని మొక్కుకున్నాక తర్వాత మీరు అమ్మవారికి యాట కొయ్యొచ్చు, కోళ్ళు కొయ్యొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆమె మాత్రం మీకు 4 వారాలలోనే మీకు అనుకున్న పని చేస్తుంది. పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కావడము, ఏదైనా బిజినెస్ కోసము, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే దానికోసము, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కోసము, అన్ని విధాలుగా అమ్మవారి కోరికలు తీర్చే తల్లి. గుడి కట్టించి మా ఆయన వాళ్ళ తాత ముత్తాతల తరపున 180 సంవత్సరాలు అయిపోయింది గుడి కట్టించి. తర్వాత మళ్ళా కొత్త పునరుద్ధరణ చేయించిండు. అది అప్పుడు చిన్న గుడి ఉండే, చాలా చిన్న గుడి ఉండే. అయితే ఆ గుడి చాలా మహిమగల గుడి అనమాట, చిన్న గుడి. అయితే ఇక చాలా వర్షం పడి వరదలు అవన్నీ వచ్చిన తర్వాత అమ్మవారికి ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి. అది చూడలేక మా ఆయన గుడి కట్టియాలన్న ఆలోచనతోటి గుడి కట్టించిండు. ఆ గుడి కట్టించినాక తర్వాత అప్పుడు అందరూ పబ్లిక్ ఏమన్నారంటే, వద్దు ఈ గ్రామ దేవత గుడి కట్టొద్దు అంటే తన వినిపించుకోకుండా కట్టించిండు గుడిని. అమ్మవారిని తీపియకుండా కట్టిద్దామని ప్లాన్ వేసిండు. కానీ ఆ కట్టే అతడు అమ్మవారిని తీపిచ్చేటట్టు మేము చెప్పిన ప్లాన్ వేరే ఉండే, తన కట్టింది వేరే ఉండే. ఆ సందర్భంలో అమ్మవారిని తీసి పక్కకు పెట్టవలసి వచ్చింది. పక్కకు పెట్టినాక 1 మంత్కే చనిపోయిండు. అయితే ఆ 1 మంత్ లోపల నేను ప్రెగ్నెంట్ తోటి ఉండే. అప్పుడు అమ్మవారిని తీపిచ్చినాక 1 వీక్కి నేను డెలివరీ అయినా, బాబు పుట్టిడు. నాకు 5 బిడ్డలు, ఒక అబ్బాయి. ఆ అబ్బాయి నేను అనుకున్నా ఏమని, నాకు కొడుకు పుట్టాడు, ఈ అమ్మవారే పుడతట్టుంది, అమ్మవారికి ఇంత పెద్ద పని చేయిస్తున్నారు కదా, మళ్ళీ బిడ్డనే పుడుతుందని ఆ భయంతో ఉన్నా నేను. ఆ తర్వాత నాకు 1 వీక్కి అమ్మవారికి తీసి పక్కకు పెట్టినాక 1 వీక్కి నాకు అబ్బాయి పుట్టిండు. అబ్బాయి పుట్టినాక నేను చాలా నమ్మిన అనమాట అమ్మవారిని. కానీ అబ్బాయి పుట్టినాక ఒక 1 వీక్కి మా ఆయన సుస్థ అయిపోయాడు, అంటే హెల్త్ బాగాలేకుండా అయిపోయింది. అప్పుడు కూడా నేను ఏమనుకున్నా అంటే, ఈ అమ్మ మైమన మళ్ళీ ఏం సంగతి, లేకపోతే ఈయనకు ఏమైనా ఆరోగ్యం బాగలేదా అని ఇక కొంచెం ఆయన క్షీణించిపోతున్నాడు. ఇక హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత లంగ్స్ ఖరాబ్ అయినాయి అని చెప్పిండు. మా ఆయన ఏం తాగడు తినడు, అట్టెట్లా లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి అని నేను ఆలోచించిన అనమాట. నాకు మా బాబు పుట్టిన ఇదిలో ఉన్నా నేను. ఆ చిన్న అబ్బాయిని ఎత్తుకొని నేను హాస్పిటల్లో ఉండి డాక్టర్ని అడిగిన, ఏం డాక్టర్ లంగ్స్ ఖరాబ్ అవడం ఏంటి, మా ఆయన సంగతి మీకు తెలుసు కదా అంటే, ఏమోనమ్మా మాకు తెలియదు. అయితే స్కానింగ్ తీసేటప్పుడు అసలు ఈ లంగ్సే కనబడతలేవు. ఎందుకని మేము అందరం ఆలోచించడం, ఎందుకు లంగ్స్ కనబడతలేవా అని అనుకున్నాం. డొక్కలమ్మ కదా, మళ్ళీ ఆయన చేసిన తప్ప లేకపోతే అది ఏంటో ఆమెకి ఇష్టం అనిపించో. ఆ తర్వాత ఆమెనే కలవరిచ్చింది అనమాట, అమ్మ నేను వస్తున్నా, నా పని అయిపోయింది, నేను వస్తున్నా, నేను ఏం చేయాలో అది చేయించినా, నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా అని ఊకి అదే అంటున్నాడు. అంటుంటే నేనేమన్నా, ఊకి ఎందుకు అమ్మవారు తలుస్తున్నావు, గుడి కడుతున్నావు, అయ్యింది అయిపోయింది, నువ్వు మంచిగా అయిపోయినాక తర్వాత వచ్చి మళ్ళీ గుడి మళ్ళీ అది స్టాప్ చేసేసేయి, ఇంకా కొద్దిగా అంత పని ఉంది కదా అని నేను ఆయనను చెప్పుకుంటూ వచ్చిన. వస్తే ఇక 5 డేస్కే ఆయన చనిపోయాడు. అమ్మవారిని తలుచుకుంటేనే చనిపోయాడు. ఇక ఆ తర్వాత నేను అనుకున్నా, అమ్మ నువ్వు లేవు, నాకు 5 బిడ్డలు, ఒక కొడుకుని ఇచ్చి నువ్వు మా ఆయనని తీసుకుపోతావా, నీకు ఇల్లు కట్టిస్తున్నాడు, నా ఇల్లు నువ్వు ఎట్లా ఇది చేసినావు అని చెప్పి నేను కొద్ది రోజులు ఆమెను చూడలేకపోయి నేను చాలా బాధలున్నా, రోజు ఏడుస్తున్నా, రోజు తిడుతున్నా ఆమెను. తర్వాత ఇట్లనే ఉగాది వచ్చింది, నేను పండుకొని అమ్మ నీకు ఇంత పెద్ద పండుగ జరుగుతుంది, నేను నా పిల్లల్ని పెట్టుకొని నేను బయటికి ఎట్లా వస్తా,
నేను రాలేను, నేను రాలేను. ఎందుకంటే నీకు ఇంత పెద్ద గుడి కట్టించి నేను ఉండలేకపోతున్నా ఈడ. నువ్వు ఏం చేసావు, నన్ను ఇక్కడ నుండి పంపిస్తావా, నన్ను ఇక్కడనే ఉంచుకుంటావా, అది నీ ఇష్టం అని చెప్పి నేను ఊకే రోజు మొక్కుకుంటా ఏడ్చుకుంటా పండుకున్నా. ఆ తర్వాత తను ఏం చేసింది, రేపు ఉగాదనంగా నా కళలో ఒక చిన్న అమ్మాయి లెక్క వచ్చింది. వచ్చి దర్వాజా తట్టి, నేను దర్వాజా తీసినాక ఎవరు నువ్వు అని అడిగితే నేను మీ పిల్లలకు కొన్ని పూలలు ఇద్దాం అనేసి వచ్చిన అని. నువ్వోరు మాకు పూలలు ఇవ్వనీకి, మాకు పండగ లేదు, మాకు పూలలు వద్దాను అని ఆ కళలో చెప్తుంటే కాదు నువ్వు తీసుకోవాలి ఇప్పుడు ఈ పూలలు అని చెప్పి నా చేతిలో పూలలు పెట్టి ఆ పూలలు పక్కకు పెట్టు అని చెప్పి పక్కకు పెట్టిన తర్వాత ఇన్ని పైసలు ఇచ్చిందా చేతిలో. ఇన్ని పైసలు ఇచ్చిన తర్వాత ఇక తెల్లారి నేను లేచి మా మమ్మీని అడుగుతున్నాను అనమాట, మమ్మీ ఇక్కడ పూలలు ఉండే పైసలు ఉండే ఏమైనాయి అని. అంటే నీకు అమ్మవారి కళలు వచ్చిందేమో అని అన్నది మా మమ్మీ. ఆ తర్వాత ఇక నేను తెల్లారి ఏం చేసిన, మాకు పండగ లేదు ఎట్లయినా, కానీ ఏడ్చుకుంటూ కూర్చుంటే మళ్ళీ మధ్యాహ్నము ఒక ముసలామలాగా మా ఇంటికాడికి వచ్చి నువ్వు బయటికి రా అని నన్ను పిలుస్తుంది. నేను రానని చెప్పిన. ఇక ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. నాకు మా ఆయన చనిపోయినాక తర్వాత ఈ ఇల్లు వెనక ఇల్లు అంతా కూలిపోయింది. అందరం కలిసి వెళ్ళిపోయినాం ఇక్కడ నుండి. 8 సంవత్సరాలు అవుతుంది అందరం బయట ఉండి. అసలు ఇల్లు కడదామని ఆలోచన మాకు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ దాకా రాలేదు. తర్వాత మాకు అందరు కడుతుంటే మాకు కట్టాలని నాకా ఏమీ ఆధారం లేదు, ఎట్లా కట్టాలా నేను. అందరం మాట్లాడుకున్నాం, చేసినాం, కడదామని ఆలోచించినాం. అయితే నేనేం చేసినా ఇట్లనే కూర్చున్నాను అనమాట. గుళ్ళ 2 ఇయర్స్కి ఒకసారి ఒకరు మెయింటెనెన్స్ వస్తుంది. ఇట్లనే కూర్చున్నా, ఏం చేయాలి, పోనీ డొక్కలమ్మ అంటుంటే నాకు ఏ పని అయితే లేదు, చిన్న మస్తానా అని నేను మొక్కుకుంటా అని చెప్పి కూర్చున్నా. కానీ లేచిపోయి చిన్న మస్తానా అమ్మవారికి దీపం ముట్టించిన. అది నేను 41 రోజులు నేను చేస్తా అమ్మ, నీకు నేనేమన్నా నిన్ను తిడితే నన్ను క్షమించు, కానీ నువ్వే కదా నన్ను చూసేది, అమ్మైనా నాయనైనా నా భర్త అయినా నువ్వే కదా, నువ్వు నన్ను చూడాలి. నేనున్నన్ని రోజులు నా పిల్లలకి ఎటువంటి ఆటంకం కలగొద్దు, నువ్వున్నన్ని రోజులు నేనున్నప్పుడు నిన్ను ఎట్లయినా అంటా, నువ్వు నన్ను చూడాలి, నన్ను చూస్తే నేను నా పిల్లలను చూసుకుంటా అని చెప్పి రోజు మొక్కుకుంటా దీపం ముట్టించిన. 20 రోజులకు నాకు ఇల్లు స్టార్ట్ అయింది. ఇక్కడ డొక్కలమ్మ అమ్మవారి టెంపుల్ ఉందని నాకు తెలియదండి. ఇక్కడ మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరే డొక్కలమ్మ అమ్మవారు ఉంది. ఈ డొక్కలమ్మ అమ్మవారు ఏంటంటే చిన్నమస్తాదేవి అవతారమే డొక్కలమ్మ అని విన్నాను. నాకు తెలియదండి ఇక్కడ డొక్కలమ్మ అమ్మవారు ఉందని. ఒక ఇంటర్వ్యూలో చూశాను, డొక్కలమ్మ అమ్మవారు చిన్నమస్తాదేవి అనేది మన ఈ రాష్ట్రంలోనే ఇక్కడే బీహార్లో ఉంది, తర్వాత ఇక్కడే ఉంది అని చెప్పేసి తెలిసింది. ఇక్కడికి వచ్చాక అమ్మవారి దర్శనం అయ్యాక నిజంగా తెలియకుండానే ఇక్కడ ఒక పవర్ ఉంది, ఒక శక్తివంతమైన శరీరంలో మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా వచ్చిందండి. ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకోండి, మీకు కూడా అదే అనుభవం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. చాలా అంటే తను ఇంటర్వ్యూలో చెప్పిన దానికన్నా కూడా ఇక్కడ వచ్చి ఉన్నాక అమ్మవారి సన్నిధిలో ఉన్న తర్వాత వైబ్రేషన్ అనేది, ఆ శక్తి అనేది, పాజిటివ్ అనేది చాలా ఉందండి. చాలా అంటే మహిమగల అమ్మవారు అనేది చెప్పగలుగుతానండి. వెంటనే రాగానే ఆ వైబ్రేషన్ తెలిసిపోయిందండి. హలో, మేము యూట్యూబ్లో చూసి ఈ టెంపుల్కి వచ్చాము, చిన్నమస్తాదేవి టెంపుల్కి. యూట్యూబ్లో చూడంగానే వెంటనే నిన్న నైట్ చూసాము, పొద్దున్నే వచ్చాము. చాలా బాగా దర్శనం జరిగింది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినా చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మేము వింటాం ఏంటంటే ఇక్కడ అనుకున్న కోరికలు అన్నీ తీరిపోతాయని విన్నాము. అండ్ మంచి పొజిషన్లో కూడా వస్తాము అని వినేసి వచ్చాము, ఇంప్రెస్ అయ్యి. సో ఇప్పుడు చూడంగానే చాలా బాగుంది. చిన్నమస్తాదేవి అనేది ఎప్పుడు ఇవ్వలేదు, కానీ ఇవాళ విన్నాము అండ్ కళ్ళారా చూసాము. అవతారం గురించి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ చూసినాక బాగా తెలిసింది. సో మీరు కూడా అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవచ్చు.